ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. భగవత్ స్వరూపులందరికీ కూడా శ్రీ భగవాన్ మంగళాశీస్సులు నా హృదయపూర్వక నమస్సమాంజలుడు. సుకృత శ్రీ పద్య సౌరభాలు. ధనం మన జీవితంలో ఎలా వాడబడుతుంది అనే దాని గురించి ధన పద్ధతిని చక్కగా తెలుసుకుందాం. ధనమఖిల సుఖప్రదమగు ధనమావశ్యకము సకల ధర్మంబులకు ధనమిహ పర సత్ఫలదము ధనవంతుడే యందు ఘనుడు ధన్యుడు. సుకృతి విను. అఖిలమునకు ధనమే స్వకస్వరూపమై ప్రసాదించబడుతున్నది. సకల ధర్మములకు ధనమే మూలమై మోక్షానికి ఆవశ్యకమన్నది ఉన్నది. ఇహపరాలకును ధనమే శాశ్వత ఫలాన్ని ఇవ్వగలిగినదై ఉన్నది. ధన సంపాదన కలిగిన వాడెవడో అతడే ఎందైనను గొప్పవాడై ఉన్నాడు. అతడే మానవులందరిలో ధన్యజీవనుడు కూడా. తన మాట చెల్లుబడి అవు తను చేసిన చేతలొప్పు ధనవంతునకు తృణము బలెదోతునంతయు ఘనమై కన్పట్టుచున్న కార్యము సుకృతి. సుకృతాత్మ విను. తానన్నమాట 10 మందిలో తప్పక చెల్లుబడి అయి కొనసాగుతుండను. తాను అనర్చిన పనులనే అందరూ శభాషని మెచ్చుకొనుచుందురు. ధనవంతుడైన వానికి ఎంతటి గొప్ప కార్యమైనా కష్టకార్యమైనా అవలేలగా గడ్డిపోతున్న పోలి సులువుగా తోచి అంటే సాధించబడుతూ ఉంటుంది. అంటే ధనమే ధైర్యాన్నిచ్చి పనిని చేయిస్తూ ఉంటుంది అని పరమార్థం. పడనుడు ముల పడుచుండియు గడియింతురు సొమ్ము దాని కాలముదీరన్ తడవుండదేరికెవ్వరి కడండునో తెలియడిట్టి ఘనుడు సుకృతి. సుకృతాత్మ విను. నానాయాతనలు అనుభవించును అనగా ఎన్నో రకాల శ్రమలకు వచ్చి ధనలక్ష్మిని లక్షణమని చెప్పి కూడబెడుతూ ఉంటారు. కానీ ఆ శ్రీకాంత నివసించు కాలం కాస్త తీరిపోగానే క్షణకాలమైనా సరే ఉండచోటు ఉండకుండా వెళ్ళిపోయి ఇంకెవరి గృహాలలోనో నివసించడం ఆమెకు ఇష్టమవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో అన్న విషయం ఎటువంటి మహాత్ముడును తెలుసుకోలేకపోతున్నాడు. అర్థం కాక ఎందరో విచారగ్రస్తులు అవుతున్నారన్నది కూడా వాస్తవమే. కానీ రుణం తీరిపోగానే ఏది ఏ వస్తువును చేజారిపోతుందే కానీ అది తన యందు ఉండదు. ఇది యథార్థం. ధనహీనమైన వేళల తనయులు ఇల్లాలు తల్లిదండ్రులు బంధుల్ పెను శత్రులగుదురెందైనను జనగా నిజమిదెల్ల నమ్ము సుకృతి. సుకృతాత్మ విను. కలిమి తొలగి లేమి సంభవించినప్పుడు ఒక్కొక్క పరిణామం ఎదురవుతూ ఉంటుంది. కొడుకులు ఒక దారి, ఇల్లాలు ఒక దారి, తోబుట్టువులు ఒక దారి, తల్లిదండ్రులు ఒక దారి, సంబంధ బాంధవ్యాలు తెగిపోయి భయంకరమైన అశాంతి శత్రుత్వాలు ఏర్పడి కుటుంబ క్షేమాలు జీవన స్థితిగతులు చిన్నాభిన్నమలుగుతుండను. ఎక్కడైనా ఇలాంటి ఒడిదుడుకులు అనేవి నిజమేనని నమ్మవలసినదేనని ఈ పద్యంలో పరమార్థం. తానొకరికి ఇయ్యగలుగుట లేనప్పుడు తెచ్చుకొంట రెండే లక్ష్మీ కవును వినియోగ సూత్రములు
ఏ నరులిది నడుచురెరిగి హితమగు సుకృతి. సుకృతి విను. లోకంలో లక్ష్మికి అనగా సంపదకు రెండే రెండు వినియోగ సూత్రాలు ప్రతిపాదించబడి ఉన్నాయి. ఎట్లన్నా ఒకటి తన దగ్గర ఉన్న ధనాన్ని అవసరమైన వారికి ఇవ్వదొచ్చడం, రెండవది తనకు అవసరం కలిగినప్పుడు సంగ్రహించుకోగలగడం అనేవి గుర్తెరిగి అందరూ నడుచుకోగలుగుదురేని అట్టి వారికి ఎంతయో మేలు చేకూరుతుండును. ధనము కలవాడి ఉత్తముడు అనఘుండు కులీనుడు అధికుడు ఆర్యుండు అర్హుండును సుజనుడు అన పరగుణ గుణములివి పసిండి వలన కూడును సుకృతి. సుకృతి విను. అర్థమన్నవాడెవడో వాడే లోకజనుల్లో ఉత్తముడుగాను శ్రేష్ఠుడుగాను పాపరహితుడుగాను వంశోద్ధారకుడుగాను గొప్పవాడిగాను పూజనీయుడుగాను యోగ్యుడుగాను మరియు మంచివాడుగాను పరిగణింపబడుతూ యశోవంతుడై ఉన్నాడు. ఇట్టి సుగుణములన్నీ పసిండిని సంపాదించి కలిగి ఉండడం చేతనే మనుష్యులకు ఈ లోకంలో సమకూరుతున్నది. దానం భోగము యోగం పూనికతో మూడు ధర్మములు సంపదకు దానము భోగము పొందెడు మానవుడు అవినాశి ధీరమాన్యుడు సుకృతి. సుకృతి విను. ఈ లోకంలో మనిషికి గల సమస్త సంపదకు మూడు ధర్మాలు తప్పక వర్తిస్తూ ఉంటాయి. ప్రథమం దానం చేయగలిగిన వాడే ఉండడం, ద్వితీయం భోగానుభవమంద కలిగిన వాడే ఉండడం, తృతీయం దానభోగాదులందు పరిపూర్ణుడైన వాడే యోగమును చేకూర్చుకోగలిగిన వాడై ఆత్మానుభూతిని పొందినవాడై అవినాశకుడై ధ్యానశీలురందు మహోన్నత సమాధి స్థితుడై పూజనీయుడవుతున్నాడు. పేళ్ళమ్మిన తోళ్ళమ్మిన కోళ్ళంగొని ఒకట కోసి క్రూవమ్మిన తా నీళ్ళమ్మిన ముల్యము 10 రాళ్ళ మరిన వాడే అఖిల రాజ్యము సుకృతి. 10 రాళ్ళ మరిన వాడిది అఖిల రాజ్యము సుకృతి. సుకృతి వినుము. ఈ లోకంలో కట్టెలమ్మిన తోళ్ల వ్యాపారం చేసిన కోళ్ల వ్యాపారం చేసిన వాటిని కోసి ఆ మాంసాన్ని అమ్ముకొని మరి బ్రతుకు తెరువు సాగించిన, దాహతాపాన్ని తీర్చే మంచినీళ్ళు అమ్ముకొని జీవించిన, రూపాయికి రూపాయి కూడబెట్టి మూటగట్టి దాచీవించిన వాడిదే ఈ సర్వరాజ్యం. ఇందులో సందేహం పొందవలసిందంటూ ఏమి లేదు. ఇది అతిశయోక్తి కూడా కాదు. రూకలు 10,000 నూకలు చారండే చాలును ఓ క్షుత్తుడు పన్ కోకలు బోలెండుపుడు కోకలు బోలెండు ఒండిపుడా కల్పి ధరించు విడుమధికము సుకృతి. సుకృతి మహాశయ, నే చెప్పే సత్యాన్ని ఆలించు. ప్రస్తుతం 10,000 రూపాయలు ఉన్నాయి. అయినా అందులో ఒకానొక ఆకలి తీర్చుకోవడానికి నూకలొక చారుడు కొనుక్కొని వండుకొని భుజించినా సరిపోతుంటాయి. అనేకంగా చీరలు ఉన్నప్పటికీ అందులో ఒకానొక చీరను మాత్రమే ఆ ఇల్లాలు ధరించుతున్నది. మిగతావన్నీ ఉండి ఉన్నా వాటి అవసరం ప్రస్తుతానికి ఏమాత్రం లేదు. కావున అధిక మొత్తాన్ని కూడబెట్టడం గాక త్యాగం చేయడమే అత్యుత్తమమని ఈ పద్యంలో నీతి. అరయ ధనాధిపుడైనను సిరిగలవారలకు మేలు చేయుట ఎల్లన్ వరదలు బారగ మేఘుడు శరధిని వర్షించునట్లు సత్యము సుకృతి. సుకృతి విను. మంచి చెడులు విచారింపగా వరుణదేవుడు పంట పొలాల మీద తనదైన అమృతాన్ని వర్షించకుండా ఎక్కడో సముద్రాలపై ఎడతెరిపి లేకుండా వర్షించితే ఎట్టి ఉపయోగం లేనట్లుగా కుబేరుని వలె ధనవంతులై ఉండిన అట్టివారు కూడా మరలా సంపదలున్న వారిని ఎంచుకొని వారికే మేలు చేకూర్చడానికి ముందుకొస్తూ ఉంటారు. అవి ఎంతేనే నిరుపయోగమైన చేతలే అవుతున్నవి కదా. అదు నెరుగక పదు నెరుగక వెదదల్లిన భూమి గింజ హృదయవును
వినా పదవి అధికార విలువల మొదలెరుగక నడుచుటెల్ల మూర్ఖత సుకృతి. సుకృతి విను. అదును పదును తెలుసుకోకుండా భూమిలో విత్తనాలు నాటితే అవి సక్రమంగా మొలకెత్తకపోగా చేసిన పని వృధా అయిపోతున్నది, నష్టమైపోతున్నది. పదవులు చేపట్టి అధికారాలను, స్థితిని, కర్తవ్యాన్ని, గొప్పతనాన్ని ఏమాత్రం తెలుసుకోకుండా మరచిపోయి నడుచుకోవడం మూర్ఖత్వమే. అనగా పదవీ కాలాన్ని దుర్వినియోగపరచడమే. కాబట్టి శిక్షార్హమవుతున్నది. మనుషులకి ఇది తగదు అని కర్తవ్య నీతి. మతము, కులము, దైవము క్షితినే తంతైననేమి శ్రీమంతులకవు మెతుకుల ఎంగిలి శ్రమికుల బ్రతుకులనే కొల్లగొట్టు ప్రభుతకు సుకృతి. సుకృతాత్మ విను. ఈ లోకంలో కులము, మతము లేక దైవము నెపమేదైనా శ్రీమంతులైన వారికి శ్రామిక జనజీవనాన్ని దోచుకొని పెత్తనం సాగిస్తూ తినే ఎంగిలి బ్రతుకుల బ్రతుకే కానీ అది నిజమైన నీతి మాలిన బ్రతుకు కాదేమో అని కొంచెంగా శంకించవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఇందులోకే నా మీద తీవ్రమైన ఆగ్రహావేశాలు కలుగునేమో. యథార్థవాది జగద్విరోధి అని కదా. ధనదాహం అధికారమున తృష్ణ సహస్రగతుల పూర్ణాధికమై కనివిని ఎరుగని రీతుల మనుజుల కపటంబు పెరిగి మనుటన సుకృతి. సుకృతాత్మ పరమ ప్రేమరూప విను. అక్రమంగా దుర్మార్గంగా ధనం సంపాదించి గొప్పవాణ్ణి కావాలి అనే తృష్ణ, అధికార వ్యామోహము ఈ రెండూ ఏకమై ఆశ బహుముఖంగా ఆవహించి ఇంతకుముందు ఎప్పుడునూ కనివిని ఎరుగని వివిధ రూపాలలో ఈ మానవునిలోని కపటం, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు విశ్వరూపం ధరించగా బ్రతకాలని చూచుతున్నది. కానీ బ్రతకలేదు. తప్పకుండా తుదకు అణగారిపోతున్నది. ఉన్న కలు గంజో ఎల్లరు తిన్నను సుఖశాంతులమరు తేజోగుణ ముత్పన్నంబుగాక ఇంకేమున్నరి సోమరుల ఎడదా ఉండేదో సుకృతి. సుకృతి విను. ఉన్నదేదో అది కలు గంజో ఏదైనా అదే అందరం పంచుకొని ఆరగించాలి. అందువల్లనే సుఖశాంతులు మనం అనుభవిస్తూ ఉంటాం. ఏకైక తేజస్సుతో కూడిన గుణం మన యందు పుడుతుంది తప్ప వేరే ఏముంటున్నది? కలిసికట్టుగా పనిచేసి బ్రతకలేనప్పుడు సోమరులకు ఇంకేవేవో పనికిరాని తలంపులు వాళ్ళ ఎడందలలో కలుగుతూ ఉంటాయి. మరి కాబోలు వాటి వలన సమసమాజం ఎప్పటికీ స్థాపించబడదు కదా. అణుశక్తి ప్రయోగంబుల తృణమెత్తుం పనికిరాక దేశములెల్లను అణగారు క్రూరమతులున్ పణులగున నరుల కక్షపాతము సుకృతి. సుకృతి విను. అణుశక్తిని ఉపయోగించి భౌగోళికంగా సర్వనాశనాన్ని కోరుకోవడం, ఒకరికి పగా ప్రతీకారం, నరుని కక్షపాత ధోరణియే తప్ప అందువలన మానవజాతి ఉద్ధరింపబడడానికి ఏ కారణం లేదు. ఇతరమైన జీవరాశులు మొత్తం అంతరించిపోవడం తప్ప మిగిలేదేమీ ఉండదు. శివానుగ్రహంతో బూడిద మాత్రమే రాసులుగా మిగిలిపోతుంది. అది అలంకరించుకున్నట్టుకు ఎవరూ మిగలరు. దేశాలన్నీ సర్వనాశనం కానున్న దుష్ట సంకల్పాలు మానుకోండి. అణుశక్తిని సద్వినియోగపరచండి. కావున విషమృంగి సర్వలోకారాధ్యుడైన శంకరోతి శంకర తత్వాన్ని సంపూర్ణంగా ఉపాసించి వృద్ధిలో తెలియండి. ఆయన కంఠమంద అలంకరించబడిన పాములకు కూడా నరుని కక్షపాతం కంటే మించిన క్రూర మనస్తత్వం ఎప్పుడూ ఏనాడునూ లేదు. పాము కాటుకు విరుగుడున్న మందు ఏదున్నది కానీ నరుని దుష్టత్వానికి ఎట్టి పరమౌషధమును ఏ లోకాల్లోనూ లేదు. సమస్త దుష్టత్వ నాశనానికి మందు సత్సంకల్పమే. హరి ఓం తత్సత్.